హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్. ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని మనం చూద్దాం. ఎప్పుడు దేవాలయాలే కాదు, అప్పుడప్పుడు ప్రకృతితో మనం కొంత సమయం గడిపే ప్రయత్నం చేయాలి. పెంచ్ ఫారెస్ట్ మధ్యప్రదేశ్ మొత్తం మన భారతదేశానికి ఆక్సిజన్ను అందించే అద్భుతమైనటువంటి ప్రదేశం. అలాంటి పెంచ్ ఫారెస్ట్ మన హైదరాబాద్ నుంచి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగ్పూర్ మీదుగా నాగ్పూర్ నుంచి జబల్పూర్ వెళ్ళే మార్గంలో సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ పెంచ్ ఫారెస్ట్ చేరుకుంటాం. ఇక్కడ చాలా గేట్లు ఉన్నాయి. అందులో మేము తురియా గేట్ ద్వారా అడవిలోకి ప్రవేశించాము. మరి ఇక్కడ టైగర్ రిజర్వ్ జోన్ చాలా విశేషంగా విస్తరించి ఉంది. అలాగే అనేక రకాల జంతువులు కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి. మరి మీరు కూడా తప్పకుండా ఈ పెంచ్ ఫారెస్ట్ను చూడండి. ఈ పెంచ్ ఫారెస్ట్లో ప్రవేశం 1250 రూపాయలు. ఇది అక్కడి సఫారీ వెహికల్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు. ఓపెన్ సఫారీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ పులులతో పాటు సాంబార్ డీర్, అలాగే అనేక రకాల జంతువులు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే సీజనల్గా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ సఫారీ ఉంటుంది. లేదంటే సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ సఫారీ ఉంటుంది. ఈ 2 సఫారీల్లో మనం ఏదైనా ఎంచుకోవచ్చు. అరగంట ముందు మనం అక్కడికి చేరుకొని అక్కడ కౌంటర్లో టికెట్ కట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఈ సదుపాయం ఉంటుంది. ఈ తురియాగోడ్ సమీపంలోనే మనం రూమ్ తీసుకుంటే ఇక్కడే పారాగ్లైడింగ్ కానీ, తర్వాత బెలూన్ రైడింగ్ కానీ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా మన దగ్గర కాస్ట్లీ కానీ 1250 రూపాయలు, అలాగే 2500 తీసుకుంటున్నారు సుమారుగా. ఇది బయట తిరగడం ఉండదు, ఓన్లీ పైకి ఎగిరేసి మళ్ళీ దించడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మేము ఉన్నటువంటి రిసార్టు తులి రిసార్టు సుమారు 16,000 నుంచి 25,000 వరకు ఉంటుంది ఒక నైటు. చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా మీరు ఈ వీడియోలో చూడండి.
మీరు ఎప్పుడైనా వైల్డ్ సఫారీ చేయాలి అనుకుంటే ఇక్కడ తురియా గేట్ దగ్గర ఉన్నటువంటి తులి ఫారెస్ట్ రిసార్ట్ వెళ్ళండి. తప్పకుండా మంచి హాస్పిటాలిటీ, అలాగే ఫుడ్ అవన్నీ కూడా బాగుంటాయి. తప్పకుండా విజిట్ చేయండి. ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ VNR ద ట్రావెలర్.